Hi, hello, good evening, namaste. Welcome everyone. Welcome to Stand Up Comedy. సో మా హస్బెండ్కి చాలా రోజుల నుంచి డెంటల్ ఇష్యూ ఉందన్నమాట. సో 10 ఇయర్స్ నుంచి ఏదో ఒక డెంటల్ ఇష్యూ వస్తుంటుంది. అందుకని రెగ్యులర్గా ఒక డాక్టర్ని పెట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటామన్నమాట. అయితే మొన్న ఏమైందంటే డాక్టర్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిండనమాట, రెగ్యులర్ డాక్టర్. అయితే వాళ్ళ రిఫరెన్స్తోనే ఒక కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. కొత్త డాక్టర్ దగ్గరికి ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంది, పెయిన్ వస్తుంది, కొంచెం ట్రీట్మెంట్ చేయించాలి కాబట్టి ఇంకా కంపల్సరీ వెళ్ళినాం. అయితే వెళ్ళినాం డాక్టర్ దగ్గరికి. సో యాజ్ యూజువల్ డాక్టర్ని చూసిందే విష్ చేయాలి కదా. అయితే మేము మామూలుగా గుడ్ మార్నింగ్ మేడం అని నేను చెప్పి కూర్చున్నాను. మా హస్బెండ్ స్టైల్గా గుడ్ మార్నింగ్ ఎబెక్కాజీ అని అనిండు. అయితే ఆమెకి చాలా కోపం వచ్చింది. ఎబెక్కా ఏంటి, నా పేరు రెబెకా. నాకు డెంటిస్ట్‌తో పాటు నేను డెంటిస్ట్‌తో పాటు నేను బ్లాక్ బెల్ట్ కూడా చేసిన. సో నేను ట్రీట్మెంట్ డెంటిస్ట్ ఇవ్వగలను. అంటే పనులన్నీ బాగు చేయగలను. దాన్ని ఇంకా అర్థం చేసుకోండి అని ధమ్కి ఇచ్చిన. అమ్మో! నాకు అట్లనైతే నేను అన్నాను, ప్లీజ్ మేడం డోంట్ మైండ్, సారీ ఏదో బయట బోర్డ్ చూస్తే ఎబెక్కా అని ఉంది, దాంట్లో మేబీ ఆర్ మిస్ అయినట్టుంది, అది చూసి అదే నేమ్ స్పెల్ చేసి చెప్పినట్టున్నాడు మా హస్బెండ్. సో ప్లీజ్ డోంట్ మైండ్ మేడం అని నేను చెప్పిన. అయితే ఆమె ఏమంటుంది, నేను ఐఎమ్ నాట్ మైండింగ్, సి ఐఎమ్ రిమైండింగ్ వాట్ ఐ యామ్ అని చెప్పింది. బాబోయ్! సో సరే ఇది అయిపోయింది డిస్కషన్. ఇట్లా అంత లోపట వాళ్ళ అసిస్టెంట్కి చెప్పింది ఏమేమి చేయాలనేసి ఆమె అబ్జర్వ్ చేస్తూ ఇంకా అసిస్టెంట్ చేస్తా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది మా హస్బెండ్కి. చేస్తూ ఉంటే నేను ఇంకా టైంపాస్ కావాలి కదా, ఏమైనా ఏదో ఒకలాగా మస్క కొట్టి మంచిగా మాట్లాడాలి, స్వీట్ స్వీట్ కానీ ఏదో మాటలలో పెట్టాలని స్టార్ట్ చేసిన మాటలు. అయితే నేను అడిగినాను, మేడం మీరు స్టెటస్కోప్ ఎందుకు వేసుకున్నారు, డెంటిస్ట్కి స్టెటస్కోప్ అవసరమా అని అడిగిన. అయితే మళ్ళా ఆమె అనింది, డెంటిస్ట్ ఇప్పుడు చూడండి మీ హస్బెండ్ లాగా మీలాగా డర్పుక్స్ వస్తారు, పిరికి పితులు వస్తారు, భయపడతారు, అంటే బీపీ వస్తుంది, అంటే డెంటల్ ఫోబియా ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి బీపీ చెక్ చేయాలా, హార్ట్ బీట్ చెక్ చేయాలి, చెక్ చేసి కానీ మేము ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వం కదా, ఇట్లా మీ హస్బెండ్కి చూడలే ఇప్పుడు అట్లా దానికి అవసరం వస్తుంది స్టెటోస్కోప్ అని సీరియస్గా నింది. ఇంకా ఏం చెప్పిందంటే, ఇంకా కొంతమంది జెంట్స్ ఉంటారు ఫిదా అయిపోతారు, నన్ను చూసి నా బ్యూటీకి చూసి ఫిదా అయిపోయి హార్ట్ బీట్ పెరుగుతుంది వాళ్ళకి. హార్ట్ 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 బీట్ పెరుగుతుంది కదా, మన వాళ్ళకు కూడా నేను స్టెటోస్కోప్తో చెక్ చేయాలి కదా, సో అందుకని అనమాట అని కొంచెం చిరాకనింది. అమ్మో ఎట్లయితే కాదని నేను అన్నాను, యూజువల్గా డెంటిస్ట్లు అందరూ, అది కూడా పర్టికులర్గా ఫీమేల్ డెంటిస్టులు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, క్యూట్గా ఉంటారు, ఎందుకని అని అడిగాం. అంతే ఆమె అనింది, నేను స్కిన్ కేర్ డెంటల్ కేర్ తీసుకుంటూ చాలా హైజీన్ మెయింటైన్ చేస్తాము, చాలా టైం దానిపైన పెడతాము, అందుకని మేము అట్లా ఉంటాము అని చెప్పింది. ఓహో! అయితే నేను ఫట్టుమని ఊరుకోకుండా అనేసిన, అంత టైం దానిపైన పెట్టే బదులు మీరు స్టడీస్ పైన ఇంకా ఫోకస్ చేసి పెట్టింటే ఎంబీబీఎస్ డాక్టర్ అవుదురు కదా. అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అవుతారు కదా అంటే ఆమెకు చాలా కోపం వచ్చింది. చూడండి మేడం, మీరేమో అనుకుంటున్నారు, ఇది డెంటల్ డాక్టర్ డెంటిస్ట్ కావడం ఏమీ తక్కువ కాదు ఇక్కడ. 5 ఇయర్స్ బీడీఎస్ చేసి తర్వాత 2 ఇయర్స్ స్పెషలైజేషన్ చేస్తాం, దానికన్నా ఇదే కష్టం, ఇది కూడా ఒక టెక్నికల్ స్పెషలైజేషన్తో ఉంటుంది, అంత ఈజీ ఏమి కాదు. ఈ డెంటల్ డాక్టర్ కావాలన్నది నేను ఎంబీబీఎస్ కాలేక కాదు, నేను చాలా ఇష్టంతోనో నా ప్యాషన్తోనో నేను డెంటిస్ట్ అయినా, అర్థమైందా మీకు అని చెప్పింది. అమ్మో నేను ఓకే అని గమ్మునైపోయినా. సరే మీకు ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తుంటారండి అని మళ్ళీ క్వశ్చన్ వేసిన ఉండలేక. అయితే ఆమె నార్మల్గానే ఆన్సర్ ఇచ్చింది. యూజువల్గా అనింది, నేను ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు అక్కడ రకరకాల గలీజ్ పేషెంట్స్ వస్తుండే, గుట్కా తినేవాళ్ళు, పాన్ పరాగ్ తినేవాళ్ళు, పాన్లు తినేవాళ్ళు, తాగుబోతులు, అమ్మ వాళ్ళని చూస్తుంటే వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ మీద వాంతి చేస్తుందేమోనంత గలీజ్ పేషెంట్స్ వస్తుండే అక్కడ. అక్కడి నుంచి తప్పించుకొని నేను అది చేయలేక ఇక్కడ ఇది ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని ఇక్కడొచ్చి ఈ విధంగా నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఎంతైనా నేను మా బ్యూటీని, నా హైజీన్ని మెయింటైన్ చేసుకుంటూ చేయాలి కదా అని కొంచెం ఆమె ఇట్లా స్టైల్ పడుకుంటూ ఆన్సర్ చెప్పింది. సరే ఇది కూల్గానే ఉందిలే ఆన్సర్ అని. ఇంకా మా హస్బెండ్కి అవుతా ఉంది కదా సరే అని నేను మళ్ళీ ఇంకో చిన్న క్వశ్చన్ వేద్దాంలే అని
సరే మేడం మీరు మామూలుగా మీ దగ్గర చిన్న ప్రాబ్లమ్‌తోనొస్తాయి గదా! బ చిన్న పన్ను నొప్పితోనొచ్చిందనుకోండి. వాళ్ళకి మీరు టూత్ కెనాల్ అని, అదని, పన్ను పీకేయాలని, ఇంకేదో అనేసి ఏదేదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మీ పంటికి సంబంధించి ఉందని చాలా పెద్దయి చెప్పి వాళ్ళ దగ్గర పైసలు ఎక్స్‌ట్రాక్ట్ జేసి పైసలు సంపాదించుకుంటారు ఇట్లా అని విన్నాను. అది ఎంతవరకి కరెక్ట్? అయితే ఆమనింది కొంచెం సీరియస్ ఫేస్ బెట్టుకొని. చూడండి ఇప్పుడు మాది ప్రైవేట్ క్లినిక్ డాక్టర్ అంటే ఎంత మాకు సాలరీస్ కట్టాలా, రెంట్స్ కట్టాలా, కరెంట్ బిల్ కట్టాలా, ఇవన్నీ ఎంత ఓవర్ హెడ్స్ ప్రాబ్లమ్ ఉంటాయి. సో, డెంటల్ ప్రాబ్లమ్ అంటే మేము చెప్పేదే నిజమని మేము పేషెంట్స్ నమ్ముతారు. సో, మేము పైసలు సంపాదించుకోవడంగా మా తెలివి ఉపయోగించడం నీదేంటి మైండ్ యూర్ ఓన్ బిజినెస్ వై యూ ఆర్ క్వెషనింగ్ మీ ఆల్ దీస్ క్వెషన్స్ అని కొంచెం మళ్ళా తిట్టినట్టు మాట్లాడింది. అమ్మో! గమ్మునుండాలని ఓకే. జస్ట్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీని అడిగానండి ఏమనుకోవద్దని అన్నా. సరే ఇంత లోపట ఆమె నా పనులను గమనిస్తుంది ఎందుకా సీరియస్ అనుకున్నా. మేడం మీ పళ్ళు యెల్లోయిష్‌గా ఉన్నాయి అనింది. మళ్ళీ స్కేలింగ్ చేసుకోండి. కొంచెం వంకర తింకర కూడా ఉన్నట్టునే స్ట్రెయిట్‌గా మీరు కొంచెం క్లిప్పేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ మీ స్మైల్ బావుంది. మీరు బావుంటారు. ఇంకా ఇదే చేసుకుంటే బావుంటది అని ఏమేమో చెప్పి బిల్లేసేసి 1,00,000 అయితది అంతే సింపుల్‌గా. మీ హస్బెండ్‌కి అయిపోయినాక మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి అని ఇంకా నా ఎంట పడడం స్టార్ట్ అయింది. వామ్మో! ఇంకా నాకు టోపీ యేసేటట్టుంది ఈ డెంటల్ డాక్టర్ అనుకోని ఈ లోపట మా హస్బెండ్‌ది అయిపోయింది ట్రీట్మెంట్. మెల్లిగా అక్కడి నుంచి బిల్ పే చేసి థాంక్ యూ మేడం అని చెప్పి అక్కడి నుంచి పరుగో పరుగు వచ్చేసినాను. థాంక్ యూ.